చూద్దామండి. తప్పకుండా. శైలజ ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. మంత్రాన్ని జపించాలంటే అంగన్యాస కరన్యాసాలు తప్పనిసరిగా చేయాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సాధారణంగా ఈ అంగన్యాస కరన్యాసాలు అనేటటువంటివి అందరికీ అవసరం ఉండదు. ఎవరు బాగా మంత్రానుష్ఠాన పరులయ్యి ఉంటారో, ఎవరికి గురువుల దగ్గర నుంచి ఉపదేశము చాలా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఉంటుందో అలాంటి వాళ్ళు అంగన్యాస కరన్యాసాలని చేసి ఆ మంత్రాన్ని లోపల అనుష్ఠానం చేసి దిగ్బంధం నుంచి అనుష్ఠానం చేసి ఆ తర్వాత చేయడము అనేటటువంటిది ఉంటుంది. అలా గురువులు చెప్పకుండా మన ఇష్టంగా మనము పుస్తకాలు తీసుకోనో ఇంకోటి చదివో అంగన్యాస కరన్యాసాలు అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. అది సాధారణంగా సంధ్యావందనాదులు ఆచరించే సమయంలో కూడా అనుష్ఠానపరంగా ఎవరైనా గురువు చెప్పినటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి పద్ధతి. ఈ అంగన్యాస కరన్యాసాలు మంత్రానికి ముందు బీజాక్షరాలతో ఉంటాయి. ఈ బీజాక్షరాల మంత్రాలన్నీ కూడా ఇవాళ రేపు చాలా మటుకు నేను చూస్తున్నాను, పుస్తకాలు తీసుకొని ఎవ్వరికి తోచింది వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. బీజాక్షరాలని ఎప్పుడూ పుస్తకాలు చూసి చదవకూడదు. ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురువు పదపద్మాల దగ్గర సేవ చేసి ఆయన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందిన తర్వాత ఆయన మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రానికి ముందు సంకల్పం ఎలా చెయ్యాలి, ఏం సంకల్పం చెప్పుకోవాలి, నువ్వేం కోరికతోటి చేస్తున్నావు అని తెలిసిన తర్వాత అప్పుడు అంగన్యాస కరన్యాసాలు ఒక్కొక్క వేలుని ఇలా తడుతూ చేస్తూ ఉంటే శక్తి అనేటటువంటిది మనకి లోపల చాలా ప్రజ్వలనమై ఆ మంత్రానుష్ఠానాన్ని చేసి ఆ మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఆ మంత్రానికి తద్దశాంశము క్షీరతర్పణం చేయాల్సి ఉంటుంది. తద్దశాంశము మళ్ళీ ఎంతైతే మనం చేస్తున్నామో అంత హోమంలో వేయాలి. ఆ హోమంలో వేసిన దానికి దశాంశము అన్న సంతర్పణ చేయాలి. కాబట్టి ఇలా సంతర్పణలతో పాటు రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఈ ప్రక్రియలన్నీ కూడా బాగా చదువుకోనుండి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆచరించాల్సినటువంటి పద్ధతి. ఎవరు పడితే వాళ్ళు అంగన్యాస కరన్యాసాలని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎవరికైనా చెయ్యాలని ఉంటే సద్గురువుని ఆశ్రయించండి, చక్కగా తెలుసుకోండి, బ్రహ్మాండంగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ఆ మంత్రాన్ని లోపల ఒడిసి పట్టి ఆ మంత్రస్వరూపులు కావాలి అంటే గురువు అనుగ్రహం